హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాళ వీడియోలో మన తెల్ల మందార పువ్వు చెట్టు గురించి అయితే చూద్దామండి. మన గార్డెన్లో ఉండే తెల్ల మందార పువ్వు చెట్టు ఇవాళ చెట్టు నిండా పువ్వులు పూసిందండి. రోజు పూస్తుంది అనుకోండి, కాకపోతే ఇవాళ కొంచెం చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేద్దామని అనిపించింది. సో అందుకే ఈ వీడియో అండి. మీరు ఒకసారి చెట్టుని చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, మీరు ఒకసారి కంప్లీట్గా ఈ వీడియోని అయితే చూడండి. వీడియో చూడగానే మీకే అర్థమైపోద్ది. ఇక్కడ పైన గాలి ఎక్కువగా ఉందండి, అందుకే అలా పువ్వులన్నీ గాలికి చాలా అంటే అల్లాడిపోతున్నాయి అనమాట. బాగా ఎండ కూడా అంతే ఉందండి, చాలా ఎండ ఉందన్నమాట. బాగా ఎండలు మరీ కాస్తున్నాయి బాబోయ్, చాలా ఎండ. అసలు బయటకు వెళ్ళలేకపోతున్నాం అనమాట, అంత ఎండగా ఉంది. బెంగళూరులోనే ఇంత ఉంటే ఇంకా అసలు వేరే అంటే ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే అస్సలు ఉండలేమన్నమాట. అంత ఎండగా ఉందన్నమాట. ఈసారి చాలా ఎక్కువగా ఉందండి ఎండ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు చెట్టుకి ఆకులు అయితే అస్సలు లేవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆకులు రాలే సీజన్ కాబట్టి ఆకులన్నీ రాలిపోతున్నాయండి. కానీ మొగ్గలు కానీ చిగురు కానీ మాత్రం తగ్గలేదన్నమాట. కొత్త చిగురు వస్తూనే ఉంది, మొగ్గలు ఉండే కొమ్మలకి మొగ్గలు మాత్రం అస్సలు తగ్గలేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని ఆకులు అయితే పండిపోయినాయి అన్నమాట. ఆకులు పండిపోయి వాటికవే రాలిపోతున్నాయి. అలాగే కొమ్మలకి మొగ్గలు కూడా చూడండి, ఎక్కడైనా మొగ్గ తగ్గిందని చూడండి, ఒక్క మొగ్గ కూడా తగ్గలేదు. సో అలా కొమ్మల నిండా మొగ్గలు ఉన్నాయి అన్నమాట. చెట్టు నిండా పూలు ఉన్నాయి. మీకు ఇక్కడ రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ మొక్కని ఎందుకు నేను చూపిస్తున్నాను మీకు అంటే, నేను మన ఛానల్లో కొన్ని ఫర్టిలైజర్స్ వీడియోస్ ఉన్నాయి, అలాగే కిచెన్ వేస్ట్ని మనం మొక్కలకి ఎలా అందజేయాలి అనేది దాని గురించి అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు మీరు పాట్ అనేది, నేను అసలు బయట డబ్బులు పెట్టి కొననండి పాట్స్ అన్నీ. చాలా ఇంట్లోనే నాకు అవైలబుల్గా ఉండే వాటితోనే పాట్స్ అవి రెడీ చేసుకున్నాను అనమాట. రూపాయి ఖర్చు పెట్టకుండా నేను గార్డెనింగ్ అనేది కొంచెం మెయింటైన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువగా అయితే ఖర్చు పెట్టనండి నేను. సో ఇప్పుడు కాంపోస్ట్ అది కూడా నేను బయట నుంచి తెచ్చుకోను, కిచెన్ వేస్టే వేస్తూ ఉంటాను అనమాట. చాలామందికి డౌట్స్ ఉంటుంది, కిచెన్ వేస్ట్ ఎలా వేయాలి, కాంపోస్ట్ చేసుకుంటే స్మెల్ వస్తుంది అది ఇది అనుకుంటారు. కానీ నేను చెప్పే విధానం కానీ మీరు కాంపోస్ట్ కానీ ఇచ్చారనుకోండి, అస్సలు స్మెల్ ఉండదు. మొక్కలకి పువ్వులు అనేవి చాలా బాగా పూస్తుంది అన్నమాట. సో పువ్వులు అనేవి చెట్టు నిండా ఉంటాయి. అలాగే పువ్వు కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా బాగా హెల్దీగా పూసిందనమాట. పువ్వులు అయితే అస్సలు సైజ్ కూడా తగ్గలేదండి, కలర్ అసలు ఏమాత్రం తగ్గలేదు, అలాగే ఉన్నాయన్నమాట. రోజుకి ఏం లేదన్నా కూడా 10 పూలు పైనే ఉంటాయన్నమాట. ఇవాళ ఇంకా ఉన్నాయన్నమాట, చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి. సో అందుకే ఇవాళ పూజ కూడా నేను ఇంకా కొయ్యలేదండి పువ్వుల్ని. సరే ఒక వీడియో చేసేసి తర్వాత పూజకు కొద్దామని అనుకుంటున్నాను. సో ఇవాళ బాబా గారికి వీటితోనే అలంకరిద్దాము. అలాగే మనకి మల్లెపూలు కూడా చాలా వచ్చినాయండి, దాన్ని కూడా ఇంకొక వీడియో ఉంది, ఇవాళ ఆ వీడియో కూడా మీకు పెట్టేస్తానండి. మల్లె చెట్టు వీడియో అయితే నిన్నే తీశాను, నిన్నైతే పెట్టాను. సో ఇవాళ చెట్టు నిండా పూసిందనమాట, ఆ చెట్టు నిండా పువ్వులు పూసింది, దాన్ని కూడా నేను ఇవాళ ఇంకొక వీడియో అయితే పెడతానండి. సో ఈ వీడియో తర్వాత ఆ వీడియో మీకు వస్తుంది. సో ఇప్పుడైతే మనం మందార మొక్క గురించి చెప్పుకుందాం అనమాట. ఈ వీడియోలో ఏంటి అంటే, నేను మొక్కలకి కిచెన్ వేస్ట్ అయితే ఇస్తాను, మీ అందరికీ తెలిసిందే. కానీ స్పెషల్గా మందార మొక్కలకైతే మీరు ఉల్లిపాయని అయితే మనం కట్ చేసుకుంటాం, పైన వచ్చే తొక్క అంతా తీసి డస్ట్బిన్లోకి వేసేస్తాం కదండి. మీరు అలా పడేయకుండా ఉల్లి తొక్కని కాసేపు అలా నీళ్ళలో వేసి నానబెట్టేయండి. ఒక 10 to 12 hours దాకా అలా ఉంచేయండి నీళ్ళలో, కొంచెం ఎక్కువగా నీళ్ళు పోసి పెట్టేయండి. సో వాటిని 10 to 12 hours దాకా అలా ఉంచేయండి, బయట ఎండలోనైనా సరే లేకపోతే ఇంట్లోనైనా సరే. ఒకవేళ మీరు నైట్ ఉంటే, మీకు ఆనియన్ పీల్స్ నైట్ ఉంటే కనుక మీరు నైట్ నీళ్ళు పోసి అందులో ఉంచేయండి. మార్నింగ్ లేవగానే మీరు మొక్కలకి అనేది ఇవ్వచ్చు అనమాట. లేకపోతే మార్నింగ్ టు ఈవినింగ్ అయినా పెట్టేసి ఈవినింగ్ కూడా మీరు మొక్కలకి ఇవ్వచ్చు. మొక్కలకి ఎండలో మాత్రం ఎటువంటి ఫర్టిలైజర్ని అస్సలు ఇవ్వకండి, ఎండలు చాలా ఉన్నాయి. అందుకే ఫర్టిలైజర్స్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఈవినింగ్ ఆర్ మార్నింగే ఇవ్వాలి మీరు. సో ఇంకొకటి ఏంటి అంటే, సెకండ్ టిప్స్ వచ్చేసి, మీకు మట్టి అనేది ఎప్పుడూ గుల్లగా ఉండాలన్నమాట. మట్టి అస్సలు గట్టిగా ఉండకూడదండి, అప్పుడప్పుడు మట్టిని గుల్ల చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఈ మొక్కకి చెట్టుకు వచ్చిన ఆకులన్నీ రాలుతున్నాయి కదా, ఇప్పుడు ఆకులు రాలే సీజన్ కాబట్టి ఆకులన్నీ రాలుతూ ఉంటాయి కదా, వాటినంతా పాడేయకండి ఆకుల్ని. ఇలా చెట్టు మొదట్లోనే వేసేయండి. ఇలా చెట్టు మొదట్లో మీరు ఆ ఆకులనంతా వేయడం వల్ల చెట్టుకి నైట్రోజన్ అనేది
న్యాచురల్గానే దొరుకుతుంది అన్నమాట. సో అందుకే మీరు ఆకులన్నీ పడేయకండి. అక్కడ మీకు చెట్టు కింద ఏవైతే ఆకులు రాలుతాయో, ఇప్పుడు రాలే సీజన్ కాబట్టి రాలిపోతున్నాయి కాబట్టి ఆకులు, వాటిని పడేయకుండా చెట్టు మొదట్లో అయితే వేసేసుకోండి. అలా పైన కొంచెం మట్టి అయితే వేసేయండి. సో అలాగే రోజు నీళ్లు పోస్తూ ఉన్నారంటే ఆకులన్నీ కుళ్ళిపోయి అది కూడా మనకి ఈ మందార పూ చెట్టుకి కాంపోస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదనమాట మందార చెట్టు గురించి. మీకు ఇంకేమైనా వీడియో కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా నాకు కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్లు రాయండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. మరెన్నో ఇలాంటివి కొత్త వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.